ఈ శక్తి లోకాలని విశ్వం బయటికి లాగుతుంది. జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్స్తో మనం విశ్వం అంచుల్లో ఏముందో చూడగలుగుతున్నాం. కానీ ఆ తర్వాత ఏముంది అనే ప్రశ్న స్పేస్ లవర్స్కి పీడకలలు తెప్పిస్తుంది. మనం గమనించగలిగే విశ్వం మొత్తాన్ని అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. అక్కడ ఒక ఛేదించలేని అడ్డంకి ఉందా? అబ్జర్వబుల్ యూనివర్స్ యొక్క బోర్డర్ మన నుండి కాంతి కంటే వేగంగా దూరంగా జరుగుతుంది. చివరికి ఆ బోర్డర్ బయట నుండి వచ్చే కాంతి కూడా ఎప్పటికీ మన వరకు రాదు. ఈ బోర్డర్ని కాంతి కూడా ఛేదించలేదు. అంటే అవతలి వైపు ఏదీ కూడా మన విశ్వంతో చర్యలు జరపలేదు అనే కదా అర్థం. కానీ 2008లో కథ మారింది. వందల కొద్ది గ్యాలక్సీ క్లస్టర్స్ విశ్వం అంచు వైపుకు దూసుకు వెళ్లడాన్ని మనం కనిపెట్టాం. అయితే అవి మన విశ్వంలో క్లస్టర్సా లేకపోతే బయట విశ్వానివా? దేనివో తెలియదు, కానీ ఒక రహస్య శక్తి వాటిని బయటికి లాగాలని చూస్తుంది. దాని ఎఫెక్ట్ కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాల వరకు ఉంది. ఇలా గ్యాలక్సీ క్లస్టర్స్ బయటికి కదలడాన్ని డార్క్ ఫ్లో అంటారు. 2001లో WMAP శాటిలైట్ ని లాంచ్ చేసిన నాసా విశ్వంలో పుట్టిన మొదటి కాంతి యొక్క మ్యాప్ ని తయారు చేయాలి అనుకుంది. ఆ కాంతిని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటారు. 2010లో ఈ మ్యాపింగ్ చర్య పూర్తయింది. దీని ద్వారా విశ్వం ఎంత ఫ్లాట్ గా ఉంది, ప్లస్ దాంట్లో మామూలు పదార్థం ఎంత శాతం ఉంది, డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ ఎంత ఉందో కనిపెట్టాం. అలెగ్జాండర్ కష్లిన్స్కీ అనే సైంటిస్ట్ ఈ డేటా మీద బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. అతను గ్యాలక్సీ క్లస్టర్స్ యొక్క కదిలే తత్వాన్ని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ మ్యాప్ తో కంపేర్ చేసి ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనబడుతుందేమో అని చెక్ చేశాడు. అది చాలా కష్టమైన టాస్క్. సో అతని టీం కైనమాటిక్ సునాయెవ్ జెల్దోవిచ్ అనే ఎఫెక్ట్ ని వాడుకున్నారు. విషయం ఏంటంటే ఆ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక హై ఎనర్జీ గ్యాలక్సీ క్లస్టర్ నుండి పాస్ అయినప్పుడు దానికి కొంచెం శక్తి వస్తుంది. ఎలా అంటే గ్యాలక్సీ క్లస్టర్లోని వేడి గ్యాస్ చల్లగా ఉన్న కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ని వేడి చేసి దాని శక్తిని పెంచుతుంది. లేకపోతే ఒక గ్యాలక్సీ క్లస్టర్ ఫాస్ట్ గా కదులుతుంటే దాని కైనెటిక్ ఎనర్జీని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కి ఇచ్చి శక్తిని పెంచుతుంది. ఒక వస్తువు ఎంత ఫాస్ట్ గా కదులుతుంటే దానికి అంత ఎక్కువ శక్తి ఉంటుంది అని మీకు తెలియందేమీ కాదు. ఏదేమైనప్పటికీ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కి ఎంత శక్తి ఉంది అనే దాన్ని బట్టి అది ఒక గ్యాలక్సీ క్లస్టర్ నుండి పాస్ అయిందా లేదా, ఒకవేళ పాస్ అయితే ఆ గ్యాలక్సీ క్లస్టర్ యొక్క మోషన్ అంటే కదలిక ఎలా ఉందో కనిపెట్టొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కైనమాటిక్ సునాయెవ్ జెల్దోవిచ్ ఎఫెక్ట్ ద్వారా ఒకవేళ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కి శక్తి వచ్చి ఉంటే అది చాలా తక్కువగా ఉంటుంది. సో అనేక గ్యాలక్సీ క్లస్టర్స్ ద్వారా కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ పాస్ అయితే మాత్రమే మనం గుర్తించగలిగేంత శక్తి పెరుగుతుంది. అయితే మనకు తెలిసిన 1000 గ్యాలక్సీ క్లస్టర్స్ యొక్క కదలిక ఎలా ఉందో తెలుసుకోవాలంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ గా ఉన్న మ్యాప్ కావాలి. ఈ మ్యాప్ ద్వారా క్లస్టర్స్ ఒక ప్యాటర్న్ లో కదులుతున్నాయి అని కనిపెట్టారు. అంటే 2.5 బిలియన్ కాంతి సంవత్సరాలంత స్పేస్ లో ఉన్న గ్యాలక్సీ క్లస్టర్స్ సెకండ్ కి 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో సెంటారస్ మరియు హైడ్రా కాన్స్టిలేషన్ వైపు లాగబడుతున్నట్టుగా కదులుతున్నాయి. ఏదో శక్తి అద్భుతమైన గ్రావిటీతో గ్యాలక్సీస్ ని తన వైపు లాక్కుంటుంది. ఆ శక్తి మనకి కనబడటం లేదు కాబట్టి అది విశ్వం బయట ఉంది అనుకుంటున్నాము. అందుకే ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గా మారింది. విశ్వం బయట నుండి వచ్చే కాంతి మన వరకు రాదు అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. దీన్ని బట్టి చూస్తే విశ్వం బయట ఉన్న వస్తువు యొక్క గ్రావిటీ ఈ గ్యాలక్సీస్ ని లాగుతుంది అని ఎలా అంటారు అని మీకు డౌట్ రావచ్చు. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే 2 పాయింట్స్ మధ్య దూరం అనేది కాంతి కంటే వేగంగా పెరిగితే వాటి మధ్య ఏ రకమైన ఇంటరాక్షన్స్ జరగడానికి ఆస్కారం ఉండదు, చివరికి గ్రావిటేషనల్ గా కూడా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. 1970లో సైంటిస్టులు విశ్వాన్ని చూసి ఒక వింత విషయాన్ని కనిపెట్టారు. విశ్వాన్ని కొంతవరకు జూమ్ అవుట్ చేస్తే అన్ని ప్రదేశాలు ఒకేలా కనబడతాయి. అంటే విశ్వంలోని పదార్థం మొత్తం సమానంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, ప్లస్ టెంపరేచర్ ఒకేలా ఉంటుంది అని కనిపెట్టారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మన విశ్వం యొక్క రైట్ సైడ్ బోర్డర్ మరియు లెఫ్ట్ సైడ్ బోర్డర్ ఒకేలా ఉన్నాయి. వీటి మధ్య 93 బిలియన్ కాంతి సంవత్సరాలంత దూరం ఉన్నా ఒకేలా ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2 వస్తువులు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా కూడా బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు అవి దగ్గరగా ఉన్నాయి. అంటే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అంటే విశ్వం సాగటం అనే చర్య స్టార్ట్ అవ్వక ముందు విశ్వంలో ఉన్న అన్ని వస్తువులు చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఆ సమయంలో అన్ని వస్తువుల మధ్య కనెక్షన్స్ ఉండటం వల్ల ఒక చోట జరిగిన మార్పులు ఇంకో చోటికి పాకిపోయి విశ్వం మొత్తం హోమోజీనియస్ అంటే ఒకేలా తయారయ్యింది. దీన్నే హొరైజన్ ప్రాబ్లం అంటారు.
అయితే బిగ్ బ్యాంగ్ జరిగి 13.8 బిలియన్ సంవత్సరాలే అయింది. కానీ విశ్వం సైజ్ 93 బిలియన్ సంవత్సరాలు అంటున్నారు. విశ్వం ఇంత దారుణంగా సాగింది అంటే బిగ్ బ్యాంగ్ తో పాటు ఇంకేదో శక్తి సహకరించి ఉండాలి. అదేంటో కరెక్ట్ గా తెలియదు, కానీ ఇలా విశ్వం దారుణంగా ఎక్స్పాండ్ అవ్వడం బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే స్టార్ట్ అయ్యి కేవలం 10⁻³ సెకండ్స్ కి దగ్గరగా ఆగిపోయింది. ఇంత తక్కువ సమయంలో మన కనురెప్ప మూసి తెరవడం కూడా కష్టం. అంత తక్కువ సమయంలో విశ్వం అనేది ఏమీ లేని తత్వం నుండి 10⁻26 రేట్లు ఎక్కువ సైజ్ కి సాగింది. అంటే ఒక బ్యాక్టీరియా అనేది 1 బిలియన్త్ ఆఫ్ ఏ సెకండ్ లో సడన్ గా పాలపుంత సైజ్ కి పెరిగిన దాంతో సమానం. ఈ సాగిన విధానానికి కాస్మిక్ ఎక్స్పాన్షన్ తోడయ్యి ఇప్పుడు మనం చూస్తున్న విశ్వానికి సమానత్వం ఎలా ఏర్పడిందో ఒక క్లారిటీ ఇస్తుంది. దీంతో డార్క్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ జరక్క ముందు ఆటమ్స్ కూడా ఫామ్ అవ్వని సమయంలో మన అబ్జర్వబుల్ యూనివర్స్ లోని పదార్థం ఉన్న ప్రాంతం బయట ఒక దట్టమైన స్టేట్ ఏర్పడి మన అబ్జర్వబుల్ యూనివర్స్ ని లాగుతూ ఉండొచ్చు. కాస్మిక్ ఇన్ఫ్లేషన్ వల్ల విశ్వం ఎంత సాగింది అంటే ఆ దట్టమైన స్టేట్ ద్వారా వస్తున్న అట్రాక్షన్ ఇప్పుడు ఉన్న అబ్జర్వబుల్ యూనివర్స్ లో కొంత భాగం మీద మాత్రమే పడుతుంది. ఇంకో థియరీ ప్రకారం ఆ దట్టమైన స్టేట్ ద్వారా పడే ఎఫెక్ట్ ఎప్పుడో పోయింది. కానీ న్యూటన్ ఫస్ట్ లా ప్రకారం ఒక వస్తువు కదులుతుంటే దాన్ని డిస్టర్బ్ చేయనంత వరకు ఆ కదలికలో చేంజ్ ఉండదు. అంటే విశ్వం యొక్క మొదటి స్టేజ్ లో ఆ దట్టమైన స్టేట్ ద్వారా ఏర్పడిన ఎఫెక్ట్ వల్ల కదిలిన పదార్థం మీద వేరే ఎఫెక్ట్ పడకపోవడం వల్ల అది గ్యాలక్సీస్ గా ఫామ్ అయినా కానీ ఇంకా కదులుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి విషయం సైంటిఫిక్ ఫీల్డ్ లో ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఎందుకంటే డార్క్ ఫ్లో నిజమవ్వాలి అంటే మన విశ్వం బయట చాలా పెద్ద మొత్తంలో పదార్థం ఉండాలి. అంటే మన మోడల్స్ క్యాలిక్యులేట్ చేసిన దానికంటే ఆ ప్రాంతంలో ఎక్కువ స్టార్స్ ఉండాలి. అవి ఇంకా దగ్గరగా టైట్ గా ప్యాక్ అయి ఉండాలి. అయితే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ ద్వారా వచ్చిన లెక్కలు చెక్ చేస్తే విశ్వం హోమోజీనియస్ గా ఉండాలి. అంటే ఎటు చూసినా ఒకేలా ఉండి పదార్థం అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. సో ఒక గ్యాలక్సీలో అన్ని పదార్థాలు కదిలే వెలాసిటీస్ ని యాడ్ చేస్తే ఆన్సర్ 0 రావాలి. ఈ భావనని డార్క్ ఫ్లో ఫాలో అవ్వటం లేదు. ఆ దట్టమైన పదార్థం ఎక్కడో ఉంది, కానీ అది మనకి కనబడటం లేదు. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. మనం గమనించగలిగే విశ్వం మొత్తం హోమోజీనియస్ గా ఉంది. ఆ తర్వాత విశ్వంలోని పదార్థం సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేకపోతే, అంటే విశ్వంలోని పదార్థం సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యున్న అతి చిన్న భాగంలో మాత్రమే మనమున్నామా? ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే అసలు డార్క్ ఫ్లో అనేది నిజంగా ఉండకపోవచ్చు. నాసా రిజల్ట్స్ చూసి డార్క్ ఫ్లో జరుగుతుంది అని నమ్మిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన ప్లాంక్ శాటిలైట్ ద్వారా తన సొంత రీసెర్చ్ చేసింది. 100 గ్యాలక్సీ క్లస్టర్స్ ని చూసిన ప్లాంక్ టీమ్ అసలు డార్క్ ఫ్లోయే లేదు అని తేల్చింది. సో ఈ ఇష్యూ మీద ఈ రోజుటికి కూడా డిబేట్లు నడుస్తున్నాయి. అయితే అనేక స్పేస్ ఏజెన్సీస్ ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేసి నిజాలు బయట పెట్టాలి. దీనికోసం ఒక ఎక్స్రే టెలిస్కోప్ కావాలి. అలాంటివి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాయి. కానీ ఇస్రో దగ్గర ఉందా? ఉంది. దాని పేరు ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్. దాంతో న్యూట్రాన్ స్టార్స్ మరియు బ్లాక్ హోల్స్ గురించి ఇంకా లోతుగా తెలుసుకుందామని ఇస్రో ప్రయత్నం. వాళ్ళకి టైం అండ్ బడ్జెట్ ఉంటే ఈ డార్క్ ఫ్లో మీద కాన్సన్ట్రేట్ చేయగలరు అని ఒక చిన్న రిక్వెస్ట్.